స్ట్రెస్, ఒత్తిడి ఇది మనం పెద్దవాళ్ళకి కాదు, చిన్న పోరాల దగ్గర నుంచి చూడవచ్చు తెలుసా. అరే అవ్వ, 5th క్లాస్ అంటే ఇప్పుడు 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు 6 ఏళ్ళకి పిల్లలని యూకేజీ ఎల్కేజీ పంపిస్తారు కదా. వాళ్ళు బస్సులు ఎక్కించి పంపిస్తారు తల్లిదండ్రులు. ఆ పోరాలని చూడాలా, వాళ్ళు పండుకుంటారు. వాళ్ళకి అసలు చదవాలని ఆలోచన లేదు, కానీ వాళ్ళకి తీసుకుపోయి పడేస్తారు. వాళ్ళని పొద్దున్న లేపి వాళ్ళకి మంచిగా యూనిఫామ్ వేసి షూస్ వేసి వాళ్ళకి నిద్ర వస్తుంది. కానీ నిద్ర రాగా కూడా మరి వాళ్ళని బస్సులు ఎక్కించి వాళ్ళు ఉంటారు చిన్నగా. వాళ్ళు ఎంత ఉంటారు, 6 years అంటే ఎంత చిన్న, 5 years 6 years అంటే ఎంత చిన్న ఉంటారు. వాళ్ళకంటే ఆ బ్యాగే ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి సపరేట్ టిఫిన్. అంత చిన్న పిల్లలు ఎట్లా తింటారు నాకు అర్థమే కాదు. వాళ్ళకి ఈ పేరెంట్స్ వాళ్ళు పేరెంట్స్ వాళ్ళకి తినిపించే స్టేజ్ అంటే తల్లిదండ్రులు పిల్లలకి తినిపించే ఏజ్ అది. ఆ పిల్లలు ఎట్లా తింటారు నాకు అర్థం కాదు. అంతమంది పిల్లలని పంపించి పోరాలని స్కూల్కి పంపిస్తారు. వాళ్ళకేమో చదవాలని ఇంట్రెస్ట్ ఉండదు ఆ వయసులో. టీచర్స్ ఏమో చదంటారు. ఎల్కేజీ యూకేజీలో 100 మార్కులు ఏందిరా, ఎల్కేజీ యూకేజీలో ఫస్ట్ ర్యాంక్ ఏంది, ఆ పిచ్చి ఏంది నాకు అర్థం కాదు తల్లిదండ్రులకి. ఆ పిచ్చిల మన్ను కూడా అంత పిసుండట్లా పిల్లలకు కూడా నెత్తిఖరాబ్ అవుతున్నది. అంత చిన్న పిల్లలకి కూడా, వాళ్ళకి అంత చిన్న వయసుల పిల్లలకి సొంతంగా తినరాదు. వాళ్ళ బరువు కంటే అధిక బరువు పుస్తకాలు వాళ్ళ బ్యాగులో వేసి పంపించాడు. మళ్ళీ టిఫిన్ వాళ్ళ అంటే స్కూల్లో తింటున్నారా లేదో తెలియదు. ఓకే, ఇదొక టెన్షన్. అంటే వాళ్ళ పిల్లలు అట్లున్నారు. వాళ్ళని మనం చూస్తుంటాం పొద్దున విలేజెస్ సిటీలలో పిల్లలని, అంత చిన్న పిల్లలని తల్లిదండ్రులు స్కూల్లో పంపిస్తారు. వాళ్ళు బస్సులో వంగ మనం చూస్తాం చూడు, పండుకుంటారు పోరాలు. వాళ్ళకి నిద్ర. నేనైతే రోజు చూస్తా. వాళ్ళని ఎక్కించేటప్పుడు అంత మబ్బు మీద ఉంటారు వాళ్ళు. అంత పొద్దున 6 years ఉంటారు, 5 years ఆ టైంలో వాళ్ళని బస్సులో పంపిస్తారు. వాళ్ళు పండుకుంటారు. పోయేటప్పుడు అంటే స్కూల్కి పంపించేటప్పుడు పడుకుంటారు, వచ్చేటప్పుడు కూడా పడుకుంటారు. వాళ్ళకి ఆ ఏజ్లో ఏం చదువుతారు నాకు అర్థమే కాదు. వాళ్ళకి ఒత్తిడి ఒకటి, మళ్ళీ నువ్వు చదువు. అరే ఏం మార్క్స్ పిచ్చిరా. అరే నుంచి చాలా అవుతుంది పిల్లలకి ఒత్తిడి అనేది, మైండ్ టెన్షన్ అనేది. ఇక స్కూల్ అయిపోయేదాకా టెన్షనే, 10వ తరగతి అయిపోయేదాకా. మీకు ఇంత ఖర్చు పెడుతున్న తల్లిదండ్రులు, లక్షలు మీకు ఫీజులు కట్టుకుంటూ చదివిస్తున్న పుస్తకాలకి, యూనిఫామ్కి, షూ, మీకు అన్ని మెయింటెనెన్స్ పిల్లలకి తల్లిదండ్రులు అంటారు పిల్లలతోటి. మీకు లక్షలు ఫీజులు కట్టాలా, మంచిగా చదువుకోరు, మంచి మార్క్స్ తెచ్చుకోరు అనుకుంటే పిల్లలకి ఒత్తిడి అయితే పిల్లలు ఏం చేస్తారు పాపం. వాళ్ళ గోల్స్ ఏందో తెలుసుకోరు, వాళ్ళకి ఏమి ఇష్టమో తెలుసుకోరు. మీరు బయటకు పోవద్దు, ఇంట్లోనే కూర్చొని చదువుకోవాలా, బయట తిరగద్దు, బయట తిరిగితే మైండ్ ఖరాబ్ అవుతుంది, సొసైటీ అట్టున్నా ఇట్లా కూడా ఏదో కూడా చెప్పి ఇంట్లోనే కూర్చోబెట్టి చదివించి బయట లోకాన్ని పరిచయం చేయకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి చదువు పిక్చర్ని చేసి లాస్ట్కి 10వ తరగతి అయిపోయినాక వాళ్ళు ఆ స్ట్రెస్ నుంచి బయటకు పడాలన్న మైండ్ సెట్లోనే ఉంటారు. ఓకే, వాళ్ళకి ఫ్రీడమ్ అంటే ఇప్పుడు పిల్లలకి ఏంది అంటే చిన్న పిల్లలకి వాళ్ళకి బయట తిరగాలని ఉంటుంది, బయట ఫ్రెండ్స్ తోటి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది, ఆడుకోవాలని ఉంటుంది. ఇలా ఆడుకునే టైం నుంచి చదివించి ఏం చేస్తారు నాకు అర్థం కాదు. 10వ తరగతి అయిపోతుంది. 10వ తరగతి అయిపోతుందిరా. 10వ తరగతి అయిపోయేదాకా వాళ్ళకి మైండ్ ఇట్లా మీద ప్రెషర్ ఉంటుంది. 10వ తరగతిలో 10 GB రావాలా, అదే 10 GB నాకు రావాలా, మొత్తం బైకి మార్కులు రావాలా, ప్రతి క్లాసులో ఫస్ట్ ర్యాంక్ రావాలా. అవసరం లేదు 2 ర్యాంక్ ర్యాంకే కాదు అసలుకి, పాస్ కూడా అవసరం లేదు, ఫస్ట్ ర్యాంక్. సరే, ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఏం చెప్తావు ఇప్పుడు? 10వ తరగతి ఏం చేసుకుంటావు? ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వాళ్ళకి ఇప్పుడు ప్రెషర్ ఉంటుంది. ఫస్ట్ ర్యాంక్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్కి పోతారు. అప్పుడు వాళ్ళకి బయట లోకం తెలుస్తుంది.
ఇక అప్పుడు కూడా హాస్టల్లో పడితే మనది వెళ్తుంది వాళ్ళకి కదా. హాస్టల్లో పడేసినాకో అక్కడ ఇప్పుడు మన స్కూల్కి పోతే పిల్లలందరినీ బస్సులో పంపిస్తారు కాబట్టి అందరు బస్సులో పోతారు, బస్సులో వస్తారు, అంతే ఉంటుంది. అంటే వాళ్ళకి అదే లోకం, ఇల్లు, స్కూలు, బస్సు, గంతే. పొద్దున బస్సు ఎక్కినామా, స్కూల్కి పోయినామా, దాని తర్వాత బస్సులో ఎక్కినామా, ఇంటికి వచ్చినామా, గంతే. ఇది ఇంటరు, డిగ్రీ, అప్పుడు బయట తిరుగుడు ఉంటుంది, ఫ్రెండ్స్ అందరు మీట్ అవుతారు, అప్పుడు బయట మాట్లాడుకుంటుంది. అప్పుడు అర్థమవుతుంది, అరే అవ్వ చిన్నప్పటి నుంచి 10వ తరగతి దాకా మార్కులు చంపిర్రు, ఇప్పుడు ఏమో గిట్లున్నది రియలైజేషన్ వస్తుంది. అప్పుడు ప్రెషరే, చిన్నప్పటి నుంచి స్ట్రెస్, ఒత్తిడి. దాని తర్వాత ఇంటర్ అయిపోతుంది, డిగ్రీ అయిపోతుంది, పీజీ అయిపోతుంది, ఎంఎస్సీ చేస్తారు, మాస్టర్స్ చేస్తారు, ఎట్లా నొక్కుతారు, జాబులు తెచ్చుకుంటారు. కొందరు అయితే బీటెక్, ఎంటెక్ చేసుకొని దాని తర్వాత ఏదో ఒకటి చేసుకొని జాబ్ తెచ్చుకుంటారు. పోనీ జాబ్ వచ్చినాక ఏమన్నా ఫ్రీగా ఉంటారా? జాబ్ వచ్చినాక కూడా అదే టెన్షన్లు, స్ట్రెస్ ఉండదు. ఇక స్ట్రెస్ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గది. మస్తు మంది అంటారు, ఏ అక్క జాబ్ వచ్చిందిరా, ఏం రా నీకు ఏం టెన్షన్ రా పోయి, అవ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్ థ్రిల్ అంటారు. అసలు జాబ్ వచ్చినాడు తెలుస్తుంది బాధ ఏందో. ఓకే, జాబ్ రాకన ముందు ఒక బాధ, అంటే జాబ్ వచ్చినాక ఒక బాధ, టెన్షన్స్. మనం చూస్తుంటాం, వాడు కింద మీద తిప్పలు పడి వాడి చదువుకైన ఖర్చు కంటే వాడికి వచ్చిన జాబ్ జీతమే తక్కువ, చాలా అంటే చాలా తక్కువ జీతంతో జాబులు వస్తాయి ఇప్పుడు. వాళ్ళు చదువుకున్న చదువు కంటే 10th చదివి దాని తర్వాత ఇంటర్ వేసి, దాని తర్వాత కొందరు డిగ్రీ వేసి, ఏదో ఒకటి వేసి కంప్లీట్ జాబ్ వేసుకుంటారు. కొందరు ఇంటర్ వేసి నెట్ జెట్ ఇవి రాసి దాని తర్వాత బీటెక్, ఎంటెక్లు ఇవన్నీ వేసి లాస్ట్కి జాబ్ తెచ్చుకుంటారు. ఆ జాబ్ యొక్క జీతం ఎంత ఉంటుంది, ఎలా అంటే 20,000 లేకుంటే 30, పోనీ లాస్ట్ జాబ్ అనుకో. వాళ్ళు ఏం చేస్తారు, జాబ్ వేస్తారు. పోనీ జాబ్ వచ్చిన తర్వాత ఏమైనా ఫ్రీగా ఉంటుందా? ఒత్తిడి, ప్రెషర్. జాబ్ రాకన ముందేమో నేను చదివిస్తున్నానంటే తల్లిదండ్రుల ప్రెషరు, జాబ్ వచ్చినాకేమో మమ్మల్ని పట్టించుకుంటలేని అదొకటి. ఓకే, ఆడికి నేను ఇప్పుడు పేరెంట్స్ అంటారు, ఆడికి నేను ఆమెకి అన్నీ కొనుకొచ్చిన నేను, ఇప్పుడేమో మాకు ఏమైనా పెట్టమంటే పెడతలే. ఆడికి వచ్చిన జీతం ఎంత? వాడి ఇంటికి పెడతాడా, బయట దింపుతాడా, మీకు ఖర్చు పెడతాడా? ఏం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఓల తప్పు చెప్పండి. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లల మీద ప్రెషర్ పెడతారు. ఓకే, వాళ్ళ స్టడీ కంప్లీట్ అయ్యేదాకా. సో వాళ్ళు ఏం చేస్తారు, తల్లిదండ్రులు ఓన్లీ నాకు ఏం చేయకురా, నీకు లక్షలు ఫీజు కట్టినాం, నువ్వు 100కి 100 మార్కులు తెచ్చుకో, అన్నిట్లా బైకి ఫస్ట్ ర్యాంక్ రావాలా, మంచి మార్కులు తెచ్చుకో. నువ్వు బైక్ మార్కులు తెచ్చుకోకుంటే మనకు సొసైటీలో విలువ లేదు, సొసైటీలో రెస్పెక్ట్ ఉండదు. మనకి బైక్ మార్కులు రావాలి అంతే, అట్లా వస్తేనే నీకు జాబు. మరి అట్లా అనుకుంటే మరి చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా జాబులు తెచ్చుకుంటారు కదా. మార్కులతో జాబ్ ఏందిరా బై? నాలెడ్జ్ ఇంపార్టెంట్, స్కిల్ ఇంపార్టెంట్. బయటకు పోతే అసలు ఇప్పుడు కొందరైతే పుస్తకాలు పురుగులు ఉంటారు, బయటకు పోతే ఒక్క జాబ్ ఉండదు. లాస్ట్కి పోతే గదే 10,000 15,000 ఏమవుతుంది? నీకు బయట జాబ్ రావాలంటే స్కిల్ ఉండాలా, నాలెడ్జ్ ఉండాలా. పోనీ ఇవన్నీ ఉన్నా కూడా రాజకీయ ఒత్తిడి కాబట్టి కొందరికి జాబులు వస్తలేవు, కొందరికి రిజర్వేషన్ల వల్ల కూడా జాబులు వస్తలేవు. ఏం చేయమంటావు? ఒక్కొక్కరి పరిస్థితి అట్లా ఉన్నది. ఒక పక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అదొక ఒత్తిడి. కొందరికైతే జాబ్స్ ఉండి కూడా వర్క్ ప్రెషర్ వల్ల ఒత్తిడి చేయబట్టి చాలామంది జాబులు లేక సూసైడ్ చేసుకుంటారు, కొందరు జాబ్ వచ్చినాక కూడా సూసైడ్ చేసుకుంటారు, మనం చూస్తుంటున్నాం. ఓకే, అండ్ ఇంకొక వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్లు చేసుకోకపోతే, ఇప్పుడు జాబ్ వచ్చింది మ్యారేజ్ చేసుకుంటారని సూసైడ్ చేసుకుంటారు. రీసెంట్గా విన్నాం న్యూస్లలో. పోనీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఏమన్నా సుఖంగా చూసుకుంటారు, వాళ్ళు మర్డర్లు మొత్తం పెళ్ళి చేసుకోవాలా, 2-3 రోజులు కానీ మర్డర్ చేస్తారు, అదైపోతుంది. ఇట్లున్నది. ఏం టెన్షన్ రా బాబు. చిన్నప్పటి నుంచి వాడితే జాబ్ వచ్చిన దాకా, జాబ్ వచ్చిన నుంచి వాడితే పోయేదాకా టెన్షన్సే, స్ట్రెస్. ఈ స్ట్రెస్ ఉండట్లా ఈ మనిషికి రిలీఫ్ ఉండదు. ఓకే, వాడికి చదువుకున్నన్ని రోజులు టెన్షన్సే. వాడికి ఇప్పుడు చాలామంది కొందరు ఇప్పుడు తల్లిదండ్రులు మార్క్స్ కావాలంటారు, కానీ వాడికి
దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నది, వాడికి గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నదా, లేకుంటే సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నదా, లేకుంటే ఏదన్నా కాంపిటీషన్, లేకుంటే ఏదన్నా కొత్త ఏదన్నా డెవలప్మెంట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నదా, లేకుంటే వాడికి బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నదా, లేకుంటే ట్రావెలింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నదా, ఇవేం అడగరు తల్లిదండ్రులు. నువ్వు సప్పుడాక వాడు బీటెక్ జాయిన్ అయ్యిండు, నువ్వు చక్కగా బీటెక్ జాయిన్గా. వాడు ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాడు, నువ్వు ఇదే ఎంపీసీ గ్రూప్ తీసుకో. ఆడలా దుంకినంటే నువ్వు కూడా వేళ దుంకు. అట్లా అయిపోయారు. అట్లా అయిపోవట్లేనే కదా ఇట్లా అయిపోతారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ఏం జాబ్స్ ఉన్నాయి, బయట ఎంత కాంపిటీషన్ ఉన్నది, ఏం చేస్తే ఏం జాబ్ వస్తుంది, ఇది తెలుసుకొని అప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు చెప్పాలా. పోనీ తెలియని తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఎవరో చెప్పారని అది మాటిని పిల్లల మీద రుద్దడం వల్ల పిల్లలకి మైండ్ ఖరాబ్ అయ్యి వాళ్ళు లాస్ట్కి ఏం చేసుకుంటారు, సూసైడ్ చేసుకుంటారు. ఇలా మనం ప్రైవేట్ స్కూల్స్లలో, ప్రైవేట్ కాలేజీలలో చాలా వింటున్నాం. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థమవుతలేదు. ఒక పక్క అయితే పేరెంట్స్ ఫైర్ అంటే ఒకటే రకంగా కోపం పెంచుకొని పిల్లల మీద కోపం పెంచుకొని మాకు ఈ బైక్ మార్కులు తెచ్చుకో, 100కు 100 తెచ్చుకో అన్నట్టు ప్రెషర్ పెట్టుట్లా వాళ్ళు పిల్లలు పేరెంట్స్ తోటి ఫ్రీగా మాట్లాడలేకపోతున్నారు. టీచర్స్ కూడా అంతే. ఎక్స్ట్రా క్లాసులు అనుకుంటా పోరలను ఎత్తి కర వేసుకొని పిచ్చోళ్ళని చేస్తారు. లాస్ట్కి ఏముంటుంది, ఏం రాదు. అట్లా చేసుకుంటా అటు టీచర్లకి ఏం చెప్పుకోలేకపోతారు స్టూడెంట్స్, ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక వాళ్ళు ఫ్రెండ్స్కి చెప్పుకుంటే ఏమనుకుంటారు అని చివరికి సూసైడ్ చేసుకుంటారు. అది స్ట్రెస్. ఈ విధంగా ఉన్న స్ట్రెస్ చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి స్టార్ట్ అయితే ఎడ్యుకేషన్ అయిపోయేదాకా స్ట్రెస్సే. ఎడ్యుకేషన్ అయిపోయినాక ఏమన్నా మైండ్ కొద్దిగా ఫ్రీగా ఉంటుంది అనుకుంటే అప్పుడు ఇంకా టెన్షన్సే ఉంటాయి కదా తప్ప, కానీ స్ట్రెస్ తగ్గది. మనమే అన్నీ వదిలేసుకోవాలి అంతే. అన్నీ మైండ్లో ఉన్న చెత్త అంతా వదిలేసుకుంటే అప్పుడు మనకి రిలీఫ్ ఉంటుంది. ఓకే, అందుకే చెప్తున్నా, మీరు తల్లిదండ్రులు కొంచెం పిల్లల మీద ప్రెషర్ ఉంచకుండా చూసుకోరు. ఎందుకంటే అధిక స్ట్రెస్ వలన పిల్లలు కూడా మైండ్ కూడా సున్నితంగా ఉంటుంది కాబట్టి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి అప్పుడప్పుడు పేరెంట్స్ పిల్లలతో కొద్దిగా ఫ్రెండ్లీగా ఉండేటట్టు చూసుకోరు, ఫ్రెండ్లీగా ఉండుర్రి. వాళ్ళకి ఏమి ఇష్టమో, వాళ్ళు ఏం చేయాలనుకుంటారో కొద్దిగా చెప్పుర్రి. ఓకే, అదేవిధంగా వాళ్ళు ఏం చేస్తారో కొద్దిగా చూడుర్రి. అండ్ దాంతోపాటు టీచర్స్ కూడా మరీ ఏం మార్క్స్ మీకు కూడా గుర్తే కదా, మార్క్స్ తోటి మీకేమైనా మార్క్స్ తోటి రాలేవు కదా. పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది కదా. అయినా స్కిల్ ఉండాలి, జాబ్ రావాలంటే స్కిల్ ఉండాలా, నాలెడ్జ్ ఉండాలా. ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ ఉన్నది, ప్రైవేట్ కంపెనీలో వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తారు అనుకో. ఇప్పుడు నీకు ఆ కంపెనీలో జాబ్ వచ్చింది, నీకు జాబ్ వచ్చింది, స్కిల్ ఉండి జాబ్ వచ్చింది అనుకో. ఆ కంపెనీ ఏం కోరుకుంటుంది, ఆ కంపెనీ ఎదగాలని కోరుకుంటుంది. ఎదగాలని కోరుకోవాలనుకుంటే అప్పుడు ఏం చేస్తుంది, మంచిగా వర్క్ చేసేవాళ్ళు, కంపెనీ మంచిగా డెవలప్ చేసే వాళ్ళని కోరుకుంటుంది కదా. మార్కులను చూసి కోరుకుంటుందా, అరే వీడికి పలానా సబ్జెక్టులో 100 మార్కులు వచ్చినాయి, పలానా సబ్జెక్టులో 95 మార్కులు వచ్చినాయి, ఈ మార్కులను తీసుకుపోయి ఇలా పెడితే వీడు ఇంత ఎత్తాడని అనుకుంటాడా? అనుకోరాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారు, వీడికి ఇంత నాలెడ్జ్ ఉన్నది. ఇప్పుడు మనకి వాడి కంపెనీలో ఏమనుకుంటాడు, ఈ సెక్షన్లో ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేయాలంటే ఇంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ కావాలి, ఇంత నాలెడ్జ్ ఉన్న పర్సన్కి ఇలాంటి స్కిల్స్ ఉంటే వాడు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలుగుతాడు అని కంపెనీ వాడు అనుకొని హైర్ చేసుకొని జాబ్స్ పెట్టి అప్పుడు ఏం చేస్తాడు, ఇంటర్వ్యూ తీసుకొని జాబ్ ఇస్తాడు. ఈ విధంగా నడుస్తుంది. మార్కులతో పని లేదు. అట్లా అనుకుంటే చాలామంది 10th ఫెయిల్ అయిన వాళ్ళు దాని తర్వాత పాస్ అయ్యి, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు దాని తర్వాత పాస్ అయ్యి, డిగ్రీ 3-4 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది IAS IPS వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా అయ్యారు, వాళ్ళు పాస్ అయ్యి వాళ్ళకున్న నాలెడ్జ్ తోటి, వాళ్ళకున్న స్కిల్ తోటి వాళ్ళు జాబ్ పొందడం జరిగింది. అండ్ దాంతోపాటు చాలామంది జాబ్స్ అంటారు, కానీ అసలు జాబు రావాలనుకున్న వాడికి నాలెడ్జ్ ఉన్నదా, స్కిల్ ఉన్నదా, ఏమున్నది, లేకుంటే ల్యాప్టాప్ యూజ్ చేయొచ్చా, సిస్టమ్ యూజ్ చేయొచ్చా, ఇవన్నీ మీకంటూ ఒక నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఒకవేళ ఇవన్నీ ఉన్న వాళ్ళకు కూడా జాబ్స్ వస్తలేవు రాజకీయ నాయకులు కాబట్టి, అది అందరికి గుర్తే.
అర్థమైందా? చాలామందికి రిజర్వేషన్ల వల్ల మంచి మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళ కూడా జాబ్స్ వస్తలేవు ఇలాంటి వాళ్ళ వల్ల. సో కొంచెం స్ట్రెస్ వల్ల ఇంత ఎఫెక్ట్ ఉంటుంది. స్ట్రెస్ వల్ల పిల్లలు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉన్నది. దాంతోపాటు పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి పిల్లల గురించి. ఎందుకంటే ఇంత స్ట్రెస్ పెట్టడం వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేయబడుతుంది. ఎందుకంటే పిల్లలు వాళ్ళకి ఏం గుర్తు పాపం అంత చిన్న పిల్లలకి ఫ్రెండ్లీగా ఉండరు, మంచిగా ఉండరు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం స్ట్రెస్ వల్ల మైండ్ కూడా కొద్దిగా పాడే అవకాశం ఉన్నది. కాబట్టి కొంచెం అర్థం చేసుకోరు. ఎందుకంటే స్ట్రెస్ వల్ల మైండ్ ఖరాబ్ అవుతుంది. ఓకే, బయట కాంపిటీషన్ ఎక్కువ ఉన్నదంటే ఏ విధంగా అంటే ఇప్పుడు చాలా ఎట్లా అంటే ముఖ్యంగా చెప్తున్నా, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్. ఏ విధంగా చెప్తానో, ఇప్పుడు నీకు జాబ్ రావాలా, నీకు ఇప్పుడు పలానా స్కిల్ మీద, ఇప్పుడు పలానా టాపిక్ మీద నీకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ అలాంటి టాపిక్ బయట జాబ్స్ లేవు. అప్పుడు నీకు జాబ్ ఎట్లా వస్తుంది? రాదు కదా. అట్లనే ఉన్నది బయట. సో మన ఎడ్యుకేషన్ సిస్టమే కరెక్ట్ లేదు. ఎందుకంటే చాలామంది వాళ్ళు చదువుకుంటూనే 10th డ్రాప్ అవుట్ అయ్యి, ఇంటర్లో డ్రాప్ అవుట్ అయ్యి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి, లేకుంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు అందులో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన ఇండియాలో. ఓకే, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు గవర్నమెంట్ జాబే ముఖ్యమని కాకుండా ప్రైవేట్ సంస్థలు నడిపే వాళ్ళు, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసే వాళ్ళు కూడా ప్రజెంట్ ఉన్నారు. ఓకే, సో చిన్న బిజినెస్ అది కూడా దాని యొక్క రెవెన్యూ అనేది అధికంగా ఉన్నది. ప్రజెంట్ మనం చూస్తుంటున్నాం చిన్న షాపే, కానీ దాని రెవెన్యూ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నది. సో దానికి చదువుకి సంబంధం లేదు కదా. సో అప్పుడు మార్క్స్ ఏమైనా వచ్చినాయా? మార్క్స్ తోటి ఏమైనా వచ్చిందా? మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, స్కిల్ ఇంపార్టెంట్. అంటే నీకు ఏమచ్చు చాలామంది చూస్తుంటాం, చిట్టీలో రాసుకొని పాస్ అయ్యి సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు సర్టిఫికేట్ ఏం చేసుకుంటావు అంటే నువ్వు అర్హుడివి అని చూపెడుతుంది అంతే. నువ్వు దాంట్లో బైక్ పోయి తెచ్చుకున్న వాళ్ళు కూడా, జాబ్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, నాలెడ్జ్, స్కిల్ ఇంపార్టెంట్. సో నేను చెప్తున్నా ఏంటంటే కొద్దిగా స్ట్రెస్ తగ్గించుర్రి, పిల్లలకి మీద కూడా ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేయరు తల్లిదండ్రులు. అండ్ దాంతోపాటు ఎవరికైతే జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా, మీరు కూడా కొద్దిగా స్ట్రెస్ తగ్గించే ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటు పిల్లలకి ఏమి ఇష్టమో, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, కొంచెం పేరెంట్స్ సపోర్ట్ చేయరు. ఇప్పుడు పిల్లలు ఒకటి చేయాలనుకుంటున్నారు అనుకో, దాని మీద మీకు ఎంతైతే నాలెడ్జ్ ఉందనుకో ఎక్స్ప్లెయిన్ చేయరు. నాలెడ్జ్ లేదనుకో తెలుసుకొని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయరు. కానీ వాళ్ళని ఏమనుకుర్రి అంటే మీరు వదిలేకుర్రి, మీ హ్యాండ్ ఓవర్లో ఉంచుకోరి. కొంచెం అప్పుడప్పుడు బయటకు తీసుకొని బయట వాళ్ళకి ఇష్టాన్ని చూపించుకుంటూ కొద్దిగా ఫ్రీ మైండ్గా పెంచే ప్రయత్నం చేయరు. ఎందుకంటే సొసైటీ ఏమనుకుంటారు పక్కకు పడేరి. మీ పిల్లలు ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే మిమ్మల్ని చూసుకునే వాళ్ళు మీ పిల్లలే, బయట ఎవడొచ్చి మిమ్మల్ని చూసుకోలేరు. కానీ సో మీ పిల్లల మీద ప్రేమ ఉంచుర్రి. సో మంచిగా చూసుకోరి పిల్లలని. అండ్ కొంచెం బయట తిప్పే ప్రయత్నం చేయరి, అందరితో మంచిగా ఉండుర్రి. అండ్ దాంతోపాటు సొసైటీ ఏమన్నా అనుకొని అవసరం లేదు, మీ పిల్లలు ఇంపార్టెంట్. మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, స్కిల్, నాలెడ్జ్ ఇంపార్టెంట్. సో బయట ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, పిల్లలకి ఎలాంటి స్టడీ ఇంపార్టెంట్. సో మీరు ఇండియాలో పిల్లలని చదివించి వాళ్ళకి ఇండియాలో జాబ్ చేసేటట్టు చేయాలనుకుంటున్నారా, లేకుంటే వేరే కంట్రీకి పంపాలనుకుంటారా, అది డిసైడ్ చేసుకొని కరెక్ట్ డెసిషన్ తీసుకోరి. ఓకే, సో కొంచెం స్ట్రెస్ తగ్గించే ప్రయత్నం చేయరి. స్ట్రెస్ ఉంటే మైండ్ ఖరాబ్ అవుతుంది, పిల్లల మైండ్ కూడా ఖరాబ్ అవుతుంది. సో దాంతోపాటు జాబ్ వచ్చిన వాళ్ళు కూడా స్ట్రెస్ ఉన్నది. సో వాళ్ళు కూడా కొద్దిగా అంటే మరీ అంత టెన్షన్ పెట్టుకోకుండా ఉండుర్రి, మరి బాగా టెన్షన్ పెట్టుకోకూరి. సో కొద్దిగా స్ట్రెస్ తగ్గించే ప్రయత్నం చేయరి. ఓకే, సో ఏం కాదు, అంతగా ఏముండదు. సో ప్రయత్నం చేసుకునే వరే మీరే సక్సెస్ అవుతారు, మీరే జాబ్ తెచ్చుకుంటారు. కొద్దిగా స్ట్రెస్ని మాత్రం తగ్గించే ప్రయత్నం చేయరి. ఓకే, అండ్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో, కొద్దిగా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే. ఓకే, ఇంకోటి మీ ఒపీనియన్ ఏందో, నేను చెప్పిన దాన్ని కరెక్టా రాంగా అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్ అండ్ జై తెలంగాణ.